తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వరకు మనం కలిసి ఇక్కడ గోలేటి నుండి బెల్లంపల్లి వరకు కూడా జాతా కార్యక్రమం నిర్వహించి ఆనాడు తెలంగాణ సాధనలో సకల జనుల సమ్మె చేయడానికి 35 రోజులు సమ్మె చేశాం. అట్లనే బిఏఎఫ్ వారికి పోయినప్పుడు దీన్ని రక్షించుకున్నాం. కొత్త గనులు రావాలని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదనే దాని మీద కూడా పోరాటం చేశాం. ఈ విధంగా అనేక సార్లు సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేసిన చరిత్ర మన ఏఐటీసీ యూనియన్కు ఉన్నది. మరి ఈనాడు వచ్చిన ప్రమాదం ఏంటంటే ఇప్పుడే మన ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు మన సింగరేణి కంపెనీ నుండి బొగ్గు తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన సింగరేణి నుండి జైపూర్ పవర్ ప్లాంట్ నుంచి 1200 మెగావాట్ల కరెంటు తీసుకుంటున్నటువంటి గవర్నమెంట్ కంపెనీ ఈనాడు 51,000 కోట్ల రూపాయలు బాకీ పట్టడం వల్ల ఇవాళ సింగరేణిలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే సింగరేణిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు తమ పదవులను కాపాడుకోవడానికి తమ ప్రమోషన్లు తీసుకోవడానికి మన సింగరేణిని ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కుదవబెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళ ప్రయోజనాల కొరకు ఈ సింగరేణిని నష్టాల పాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వరు, రెండో పక్కన మనకి కొత్త బాయిలు ఇవ్వరు. కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల ఇవాళ వేలంపాట అనే పద్ధతి రావటం వల్ల ఇవాళ సింగరేణికి దాదాపు 11-12 సంవత్సరాలుగా ఒక్కటంటే ఒక్కడు కూడా కొత్త బాయి రానటువంటి పరిస్థితి వచ్చింది. మన పక్కనే శ్రావణపల్లి ఉన్నది. ఇవాళ శ్రావణపల్లి మనకిస్తే సుమారు 1000 మంది కార్మికులు అక్కడ పనిచేసే పరిస్థితి ఉంటుంది. దానికి పర్మిషను మనకి ఇవ్వరు. అట్లాగే ఇంకా సింగరేణి వ్యాప్తంగా దాదాపు 7-8 మైన్స్కి మనం అప్లై చేసినా కూడా మనకి ఇవ్వటం లేదు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వస్తూ ఉన్నది. ఇక రెండో పక్కనే సింగరేణిలో అవినీతి తాండవం చేస్తూ ఉన్నది. ఇవాళ రాజకీయ జోక్యం వల్ల ఆనాడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణికి రావాల్సిన డబ్బులు 26,000 కోట్లు ఇవ్వాల్సి ఉండే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 51,000 కోట్ల రూపాయలకి బాకీ పెరిగింది. అట్లనే ఇవాళ సింగరేణిలో రాజకీయ జోక్యం ఆనాడు సింగరేణిలో టీపీజీ కేసు గెలిస్తే టీపీజీ కేసును పక్కన పెట్టి అప్పుడు మంత్రులు మరి ముఖ్యమంత్రి గారి బిడ్డ ముఖ్యమంత్రి గారి కొడుకు వాళ్లే ఆనాడు సింగరేణిలో పైరవ్ చేసే పద్ధతి తీసుకొచ్చి చేశారు. మరి ఈనాడైతే ఇంకా ఎక్కువగా వాళ్ళు ఆ గవర్నమెంట్ ఏలు పెడితే ఈ గవర్నమెంట్ కాలే పెట్టింది అన్నట్టుగా ఇవాళ ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ప్రతి ఒక్కళ్ళు సింగరేణిని ఇచ్చేస్తూ ఉన్నారు. కోట్లాది రూపాయలు సింగరేణి నుండి తీసుకుంటా ఉన్నారు. ఇవాళ సింగరేణి నుండి 1000 కోట్ల రూపాయలు డిఎంఎఫ్ నిధులు సిఎస్ఆర్ నిధులు ఇస్తే ఇవాళ మన బెల్లంపల్లి పట్టణం చూస్తే మనం ఆ నుంచి అట్లా పోయి ఇక్కడికి వచ్చే వారికి 16 గోతులు ఉన్నాయి ఈ రోడ్డు మీద. మరి ఏమైతున్నాయి ఈ డబ్బులన్నీ తీసుకుపోయి ఎక్కడో పెడతా ఉన్నది. ఆ ప్రభుత్వం నేర్పింది, వీళ్ళు ఇంకా బాగా దాన్ని చేస్తూ ఉన్నారు. ఆనాడు మనం చెప్పినాం సీసీ కెమెరాలు కొట్టడానికి, లేకపోతే సిద్దిపేటలో ఇంకో దానికి, సిరిసిల్లో ఇంకో దానికి సింగరేణి డబ్బు వాడినరా అని చెప్తే ఇవాళ ఏకంగా ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడటానికి సింగరేణి నుంచి 50 కోట్ల రూపాయలు తీసుకుపోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ వాళ్ళ ప్రయోజనాల కొరకు ఈ రాజకీయ పార్టీల ప్రయోజనాల కొరకు సింగరేణి డబ్బుని కోట్లాది రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఈ సింగరేణి సిఎండ్ఎండీలు మరి వాళ్ళ ఈ సింగరేణికి సిఎండ్ఎండీలా లేకపోతే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇదా అర్థం కాని పరిస్థితి. వాళ్ళు సింగరేణి ప్రతి దాన్ని కూడా ప్రభుత్వం చేతుల్లోనే పెడతా ఉన్నారు. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ, ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కానీ, ఇంకెవరి ప్రభుత్వంలో కూడా సింగరేణి నుంచి 1 రూపాయి వాళ్ళు తీసుకోవడం కానీ, సింగరేణి డబ్బు తరలించకపోవడం కానీ, సింగరేణిలో వాళ్ళ జోక్యం కానీ ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ మెల్లమెల్లగా సింగరేణిలో ఏలు పెడితే ఇవాళ వీళ్ళు వచ్చి కాలు పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చి.